ఏకంగా కాల్పులకు పాల్పడి వాళ్ళ మరణానికి కారణమైంది. అయినప్పటికీ కూడా భారత్ సంయమనంతో మారుతుందేమో అని ఎదురు చూశారు. చాలా కాలం నుంచి ఇది జరుగుతుంది, కానీ ఇక ఉపేక్షించే పరిస్థితే లేదు. ఇక ప్రపంచ పటంలో పాకిస్తాన్ అంతు చూడాలని భారత్ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టంగా అవుతుంది. ఇక 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 భారత్పై మరోసారి దాడులకు తెగపడ్డం. మనతో పాటుగా సిబ్లీ గారు ఉన్నారు. సిబ్లీ గారు చెప్పండి, ఏంటి దుస్సాహసం? చాలా గౌరవంగా పద్ధతిగా ఎక్కడైతే ఉగ్ర మూకలు ఉన్నాయో, ఎక్కడైతే ఉగ్రముఖ స్థావరాలు ఉన్నాయో వాటిని మాత్రమే మేము టార్గెట్ చేసామని సాక్షాత్తు ప్రధాని చెప్పారు. అయినప్పటికీ కూడా వీళ్ళలో మార్పు రాలేదు. మళ్ళీ జమ్మూ కాశ్మీర్ మీద విషం కక్కపోతున్నారు. అమాయక ప్రజల్ని చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలా చూడాలి, ఎలా బుద్ధి చెప్పాలి? అత్యంత దారుణం సార్ ఇది. పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏంటి అనేది మనకు అందరికి కూడా తెలిసిందే. మనం అనేక సార్లు మనం ప్రస్తావించుకున్నాం, కుక్కతో ఒక వంకర అని చెప్పేసి. ఏదైతే సోఫియా ఖురేషి గారు ఈ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా నిన్న కూడాను ఇదే మాటను యూజ్ చేశారు, ఇవాళ కూడాను అదే మాట. వాళ్ళ యొక్క మాటలు చాలా స్పష్టంగా, చాలా ఆచి తూచి ప్రతి ఒక్క మాటని కూడాను తూకం వేసి వారు మాట్లాడటం జరిగింది అన్న సంగతి మనం గమనించాలి ఇక్కడ. అదేంటంటే మన చాలా ఆచి తూచి ప్రతి ఒక్క మాటని కూడాను తూకం వేసి వారు మాట్లాడటం జరిగింది అన్న సంగతి మనం గమనించాలి ఇక్కడ. అదేంటంటే మరీ ముఖ్యంగా మెజర్డ్ రెస్పాన్సిబుల్ మెజర్డ్ అంటే ప్రతి దాన్ని కూడాను మెజర్ చేసి రెస్పాన్సిబుల్ గా మేము నాన్ ఎక్సిలేటరీ అంటే మేము ఎక్కడ కూడాను ఇది చేయట్లేదు. మేము కేవలం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో దానిపైన మాత్రమే మేము దాడి చేశాము. అంతేగాని ఎక్కడా కూడాను మేము సివిలియన్స్ పై కానివ్వండి, లేదంటే కనుక ఆర్మీపై కానివ్వండి మేము దాడి చేయలేదు అని చెప్పిన తర్వాత కూడాను ఇక్కడ మీరు చూస్తే కనుక ఇవాళ ఆల్రెడీ ఒక అటాక్ చేసే ప్రయత్నం చేశారు. అది 15 నగరాలని వాళ్ళు అటాక్ చేసే ప్రయత్నం చేస్తే కనుక పాకిస్తాన్ దాడి చేయడం అని చెప్పి చూస్తే దాన్ని మన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా గట్టిగా అంటే నిజంగా అప్రిషియేట్ చేయాలండి. వాటన్నిటిని కూడాను అంటే న్యూట్రలైజ్ చేసేసి అవి ఏవి కూడాను మనకి ఇదవకుండా చేశారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ అటాక్ లో ఆల్రెడీ ఐ థింక్ 15-16 మంది సివిలియన్స్ ఈ దాడిలో మృతి చెందారు అని చెప్పేసి స్పష్టంగా భారతదేశం ఇస్తున్నటువంటి ఒక మెసేజ్. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఖచ్చితంగా దీనికి దాంతో పాటు ఇంకొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళు చెప్పారు, దీన్ని కనుక మీరు ఏమంటారు నిర్దిష్టమైన ప్రాంతాల్లో మాత్రమే మేము అటాక్ చేశాము, అలా కాకుండా మీరు దీనికి ప్రతీకార దాడి కనుక చేస్తే కనుక ఊరుకునేది ఉండదు అని చెప్పేసి చాలా స్పష్టంగా హెచ్చరించడం జరిగింది. కాబట్టి నాకు తెలిసి ఇది ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను ఆలోచించిందే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు ఒక నిజంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం పాకిస్తాన్ కి ఇప్పుడు ఆసన్నమైంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని కూడాను ఇప్పుడు కైవసం చేసుకుని తీరాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి కూడా మనం ఓకే. మా పొలిటికల్ ఎడిటర్ వాసుదేవన్ కూడా మనతో పాటుగా లైవ్ లో జాయిన్ అయ్యారు. అలాగే వివి లక్ష్మీనారాయణ గారు మాజీ జేడీ కూడా మనతో పాటుగా లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే. నమస్తే సార్, ఎలా చూడాలి సార్? ఎప్పుడు పాకిస్తాన్కి బుద్ధి వస్తుంది? ఇంత పద్ధతిగా ఎక్కడైతే ఉగ్ర స్థావరాలు ఉన్నాయో, ఎక్కడైతే ఉగ్రవాదులను పోషిస్తున్న శిబిరాలు ఉన్నాయో